హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇది మళ్ళీ సెకండ్ టైం రికార్డ్ చేస్తున్నాను. ఈ వీడియో ఆడియో రికార్డ్ అనమాట దీనికి. సో ఆల్రెడీ సాల్వ్ చేస్తాను. మళ్ళీ ఇప్పుడు మీకోసం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి సాల్వ్ చేస్తాను. సో ఈరోజు మనం సాల్వ్ చేయబోయే క్వశ్చన్ వచ్చేసి లీడర్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 35 సర్చ్ ఇన్సర్ట్ పొజిషన్ అనమాట. సో బేసిక్గా ఏంటంటే ఇది ఒక సాలిడ్ అరే ఇస్తున్నాడు. ఇక్కడ చూడండి, గివెన్ ఏ సాలిడ్ అరే ఆఫ్ డిస్టింక్ట్ ఇంటిజర్స్ అండ్ ఏ టార్గెట్ వాల్యూ. దీంతో కూడా మనకి ఒక టార్గెట్ వాల్యూ ఇస్తున్నాడు. మనం ఇక్కడ ఏం రిటర్న్ చేయాలి? రిటర్న్ ద ఇండెక్స్ ఇఫ్ ద టార్గెట్ ఇస్ ఫౌండ్. ఒకవేళ ఇది ఇచ్చిన ఎలిమెంట్ టార్గెట్ ఈ అరేలో ఉంటే డైరెక్ట్ ఆ ఇండెక్స్ రిటర్న్ చేసేది. ఒకవేళ లేకపోతే ఇఫ్ నాట్ రిటర్న్ ద ఇండెక్స్ వేర్ ఇట్ వుడ్ బీ ఇఫ్ ఇట్ వర్ ఇన్సర్టెడ్ ఇన్ ఆర్డర్. ఇప్పుడు ఇక్కడ 5 ఉంది. సో ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి 5 యొక్క పొజిషన్ ఇది 0, ఇది 1, ఇది 2. ఇండెక్సింగ్ తెలుసు కదా మనకి. సో 5 ఎక్కడ ఉంది? 2 దగ్గర ఉంది. ఆ పొజిషన్ ఇస్తాం. నెక్స్ట్ 2 ఉంది. ఇప్పుడు 1, 3, 5, 6 ఉన్నాయి. టార్గెట్ 2 ఇచ్చాడు. ఎక్కడ ప్లేస్ చేయొచ్చు మనం దీన్ని? అంటే ఆర్డర్లో పెడితే, ఒకవేళ ఈ ఎలిమెంట్ యాడ్ చేసిన తర్వాత ఆర్డర్లో పెడితే దీని పొజిషన్ ఎక్కడ ఉండొచ్చు? 1 తర్వాతే కదా. 3 కన్నా ముందు, 1 కన్నా తర్వాత, అంతేగా. సో అందుకే మనం ఏం రిటర్న్ చేసాం? 1. ఆల్రెడీ 0 పొజిషన్లో 1 ఉంది. 1 పొజిషన్లో 2 ఉండాలి. అంటే ఇండెక్సింగ్ చెప్తున్నాను నేను, ఇండెక్స్ నేను చెప్పేది. 0th ఇండెక్స్లో 1 ఉంది, 1 ఇండెక్స్లో 2 ఉండాలి, అంతే కదా. ఈ టార్గెట్ దీనికి యాడ్ చేసామంటే దీని పొజిషన్ ఎక్కడ ఉండాలి? ఆర్డర్ ఉన్నప్పుడు 1 అనే ఇండెక్స్ దగ్గర ఉండాలి, అవునా కదా. సో అది మనం రిటర్న్ చేయాలి. ఓకే, థర్డ్ కండిషన్ చూడు. ఎగ్జాంపుల్ 3లో ఇది ఇచ్చాడు, టార్గెట్ 7 ఇచ్చాడు. టార్గెట్ ఇక్కడ ఎక్కడ లేదు, అండ్ అలాగే మధ్యలో కూడా ఎక్కడ ప్లేస్ చేయలేం. 6 తర్వాత ప్లేస్ చేయగలం. సో దీని ఇండెక్స్ ఏమైంది? ఇంకో ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3, అండ్ ఈ 7 వచ్చేసి 4th పొజిషన్లో మాత్రం పెట్టగలం. సో అందుకని చెప్పి అవుట్పుట్ 4 అనమాట. ఐ హోప్ మీకు ఈ క్వశ్చన్ ఎక్కడ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో దీన్ని మనం 2 రకాలు సాల్వ్ చేస్తాం. ఒకటి బ్రూట్ ఫోర్స్ వే అండ్ ఇంకోటి వచ్చేసి ఆప్టిమల్ వే. ఆప్టిమల్ వే వచ్చేసి యాజ్ యూజువల్గా మనం బైనరీ సెర్చ్ ఇంప్లిమెంట్ చేస్తాం, ఎందుకంటే ఆఫ్ లాగిన్లో సాల్వ్ చేయాలి. చాలా ఈజీ అనమాట, ఎక్కువ కనిపించవద్దు. చెప్పేస్తాను చూడు. ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ రాస్తున్నాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ln of nums. ఇది రాసిన తర్వాత ఇఫ్ nums of I ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు టార్గెట్ రిటర్న్ ఐ. అదేంటి బ్రో, nums of I ఈక్వల్ టార్గెట్ అనాలి కదా. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఏంటంటే మనం రిటర్న్ చేయాల్సింది ఈ 2 ఎక్కడ ప్లేస్ చేయాలో దాని పొజిషన్ కదా. ఒకవేళ ఈక్వల్ అయిందనుకో, ఇంకో ఇండెక్స్ రిటర్న్ చేసేస్తాను, అవునా. ఇప్పుడు నేను గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అన్నాను. ఏం చేస్తున్నాను? సింపుల్గా ముందే చెక్ చేసుకుంటున్నాం. ఇప్పుడు 1తో 1 చెక్ చేస్తాం. nums of I ఇప్పుడు మనకి ఇక్కడ రేంజ్ అనేది 0 దగ్గర స్టార్ట్ అవుతుంది కదా. సో nums of I అంటే ఫస్ట్ 0 వస్తుంది. nums of 0 అంటే ఎలిమెంట్ ఈ ఎగ్జాంపుల్ 2 చూడండి, క్లారిటీ అది అవుతుంది. సో nums of 0 అంటే 1 వచ్చింది. ఇది ఇచ్చిన టార్గెట్ ఎంత? 2. గ్రేటర్ దాన్ 2 కన్నా 1 ఎక్కువ కాదు కదా. సో ఈ కండిషన్ ఫెయిల్. నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్తుంది. నెక్స్ట్ ఇటరేషన్లో nums of I ఉంది? 3 ఉంది. గ్రేటర్ దాన్ ఎస్, గ్రేటర్ దాన్ కాబట్టి మనం డైరెక్ట్ ఇండెక్స్ రిటర్న్ చేస్తున్నాం. ఎందుకు? I ఎక్కడ ఉంది? ఇప్పుడు 1 అనే ఇండెక్స్లో ఉంది. మనకు కావాల్సింది ఏంటి? ఇది సెకండ్ ఈ లూప్ అనేది సెకండ్ ఇటరేషన్లో ఉంది. ఫస్ట్ ఇటరేషన్లో I అనేది 0, సెకండ్ ఇటరేషన్లో ఏమవుతుంది? I ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఇక్కడ దొరికేసింది. ఏం చేస్తాం? సింపుల్ రిటర్న్ చేస్తున్నాం. ఓకే, ఇది క్లారిటీ వచ్చింది. ఈ పై ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫస్ట్ nums of Iలో 1 వస్తుంది, తర్వాత 3 వస్తుంది. టార్గెట్ అంతా 5 ఇచ్చాడు. ఈ 1 అనేది 5 కన్నా ఎక్కువ కాదు, 3 5 కన్నా ఎక్కువ కాదు. తర్వాత ఏమొచ్చి 5, డైరెక్ట్ 5 వచ్చింది. ఈక్వల్ అయింది కదా. ఈక్వల్ అయితే దాని ఇండెక్స్ పొజిషన్ ఏంటి? ఇంకో ఇది 0, ఇది 1, ఇది 2. అవి కూడా మన 2 దగ్గర ఉంది. ఫస్ట్ ఇటరేషన్, సెకండ్ ఇటరేషన్, థర్డ్ ఇటరేషన్. ఫస్ట్ ఇటరేషన్లో I ఈక్వల్ టు 0, సెకండ్ ఇటరేషన్లో I ఈక్వల్ టు 1, థర్డ్ ఇటరేషన్లో I ఈక్వల్ టు 2. మనం ఏం చేస్తున్నాం? డైరెక్ట్ రిటర్న్ చేస్తాం. ఆ కండిషన్ ఓకే అయితే రిటర్న్ చేస్తాం. సో అవుట్పుట్ 2. బట్ థర్డ్ ఎగ్జాంపుల్కి అలా అవ్వదు. ఎందుకు? బికాస్ 1 అనేది 7 కన్నా ఎక్కువ కాదు, 3 అనేది 7 కన్నా ఎక్కువ కాదు, 5 కూడా 7 కన్నా ఎక్కువ కాదు, 6 కూడా 7 కన్నా ఎక్కువ కాదు. అప్పుడు ఏమవుతుంది? ఇలా రన్ అవుతుంది, కానీ మనకి ఇక్కడ ఏది రిటర్న్ అవుతుంది అనమాట. అంటే అరే అంతా కంప్లీట్ అయిపోద్ది, చెకింగ్ అంతా కంప్లీట్ అయిపోద్ది, బట్ మనకి ఏది రిటర్న్ అవ్వదు. ఇటువంటి కేసులో మనం ఏం చేయాలి? ఇక్కడ చూడు, ఈ 2 అనుకో ఈ మధ్యలో ప్లేస్ చేయొచ్చు. మనకు ఆప్షన్ ఉంది. ఆల్రెడీ ఎలిమెంట్స్ చుట్టూ ఉన్నాయి కాబట్టి ఎక్కడ దగ్గర ప్లేస్ చేయొచ్చు. అండ్ 5 అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి డైరెక్ట్ ఇండెక్స్ రిటర్న్ చేస్తున్నాం. సో ఈ రెండింటికి నో ప్రాబ్లం. బట్ 7 అలా కాదు. మనం 7 ఎక్కడ? ఈ మధ్యలో ఎక్కడ యాడ్ చేయాలన్నమాట. ఎక్కడ యాడ్ చేయగలం? ఆఫ్టర్ 6 యాడ్ చేయగలం. అంటే ఈ అరే లెంత్ తర్వాత యాడ్ చేయగలం. లాజిక్ అర్థమైందా? ఏమన్నాను? అరే లెంత్ తర్వాత యాడ్ చేయగలం. సో సింపుల్గా మనం ఒకవేళ లోపల ఈ ఫర్ లూప్ రన్ అయిన తర్వాత లోపల ఏది రిటర్న్ అవ్వకపోతే బయటకు వచ్చి మనం ఏం రిటర్న్ చేయొచ్చు? రిటర్న్ ln of nums. ఓకే, డైరెక్ట్ మనకి లెంత్ అనేది. ఇప్పుడు చూడు, మన ఇండెక్స్ ఏమో 0, మరి ln of nums అంటే వస్తుంది? ఇది 4 వస్తుంది. మనకు కావాల్సిన ఇండెక్స్ ఏంటి? 4 వచ్చిందిగా ఆన్సర్.
రన్ చేస్తా చూడు, మనకి రన్ అయింది. సబ్మిట్ కూడా చేసేస్తా. ఆల్రెడీ సబ్మిట్ చేస్తాను, బట్ మీకు చూపించాలి కాబట్టి మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇదనమాట. ఇప్పుడు మనం దీనికి ఆటోమేటిక్ రాద్దాం. ఇది O ఆఫ్ n టైం కంప్లీట్ మనం కంప్లీట్ చేస్తాం. ప్రతి ఎలిమెంట్ చెక్ చేస్తాం కాబట్టి O ఆఫ్ n అనమాట. అండ్ స్పేస్ మనం పెద్ద ఏం వాడట్లేదు ఇది కూడా, సో అందుకని చెప్పి స్పేస్ కంప్లీట్లీ O ఆఫ్ 1. ఇప్పుడు మనం ఆటోమేటిక్ రాద్దాం. ఆటోమేటిక్ అంటే ఇన్ ద సెన్స్ మన బైనరీ సెర్చ్ ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేద్దాం. చాలా ఈజీ. బైనరీ సెర్చ్ ఎలా ఉందో అలా ఇంప్లిమెంట్ ఎలా రాసేచ్చు, యాషెస్ దింపేచ్చు. ఏది చిన్న చేంజ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా లో ఈక్వల్ టు 0, i ఈక్వల్ టు ln ఆఫ్ nums -1, తర్వాత వైల్ లూప్ రాస్తాం. లో ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు హై, తర్వాత లోపలికి చేంజ్ చేయాలి మనం. మిడ్ ఈక్వల్ టు లో ప్లస్ హై $2 చేసాం. తర్వాత ఇఫ్ nums ఆఫ్ మిడ్ ఈక్వల్ టు టార్గెట్ రిటర్న్ మిడ్ అన్నాం. ఎలిఫ్ nums ఆఫ్ మిడ్ ఈజ్ ఒకవేళ లెస్ దాన్ టార్గెట్ అనుకో, ఆ వాల్యూ అనేది టార్గెట్ అనేది తక్కువ ఉందనుకో, ఏం చేయాలి, లెఫ్ట్ని ముందుకు మూవ్ చేయాలి, అంటే లోని ముందుకు మూవ్ చేయాలి. లో అంటే స్టార్టింగ్, హై అంటే ఎండింగ్ అనుకోండి. లోని ముందుకు మూవ్ చేయాలన్నమాట. లోన్ ఇండెక్స్ని ముందుకు మూవ్ చేయాలి. లేదు టార్గెట్ చిన్నగా ఉంది, నమ్స్ ఆఫ్ మిడ్ కన్నా టార్గెట్ అనేది మన ఇచ్చిన టార్గెట్ అనేది చిన్నగా ఉంది, అప్పుడు ఏం చేయాలి, హైని తగ్గించాలి, ఆ ఎండింగ్ని ముందుకు తీసుకురావాలన్నమాట. ఓ పక్కన ఏమవుతుంది, వైల్ రన్ అయినప్పుడు అరే సగం సగం అయిపోతుంటుంది, అండ్ మనం ఈ ఇండెక్స్ని మనం తగ్గిస్తూ ఉంటాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ లోపల సింపుల్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. లో ఇక్కడ మన ఎలిమెంట్ ఉంది కదా, అంటే లైక్ ఈ ట్రాక్ చేసుకోవడానికి లో అనేది ఉంది కదా, సో లో ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1 ఇన్ ఒక్క పొజిషన్ మూవ్ చేయాలి. లేదు ఇది కూడా కాదనుకో, ఎల్స్లోకి వచ్చేసి ఏం చేయాలి, హై ఈక్వల్ టు మిడ్ -1, అంతే అయిపోయింది. సో ఇప్పుడు సేమ్ కండిషన్ ఇందాక మనం ఈ రెండింటికి బాగా రాసాం, బట్ ఈ కండిషన్లో మనం ఏం చేయాలి, ఈ రెండు ఓకే అయిపోతాయి. ఏదో పొజిషన్లో మనకి మిడ్ అనేది తగిలేస్తుంది, లేదంటే ఇంకో ఇది వచ్చేస్తుంది. బట్ ఈ 7 అనేది ఎలా వస్తుంది అంటే, మనం ఈ లో అన్న వాల్యూని మనం మూవ్ చేసుకుంటున్నాం కదా, ప్రతిసారి ప్లస్ చేస్తున్నామా. సో ఇక్కడ ఈ కండిషన్లో చూడండి, నమ్స్ ఆఫ్ మిడ్ ఎన్నిసార్లు చెక్ చేసుకున్నా సరే టార్గెట్ అనేది తక్కువ ఉంటుంది, అవునా కదా. సో మిడ్ +1 అంటున్నాం, మిడ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం, క్యాలిక్యులేట్ చేసిన తర్వాత +1 అంటున్నాం. ఓకే, సో ఇక్కడ చూడండి, లో ఎంత 0, హై ఎంత 4, 0 + 4 4, mod 2 చేస్తే 2 వచ్చింది, 2 + 1 3 అయింది. నెక్స్ట్ ఐటరేషన్లో మళ్ళీ అవుతుంది, ఈ రెండిట్లో మిడ్ వాల్యూ సెలెక్ట్ చేసుకుంటుంది, mod 2 చేసి 3 వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ అవుతుంది +1 అవుతుంది. తర్వాత ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ లూప్ అనేది బ్రేక్ అవుతుంది. సో ఇక్కడ ఏమైంది, లో ఇంక్రీజ్ అయిన తర్వాతే కదా నెక్స్ట్ ఐటరేషన్కి ఈ కండిషన్ చెక్ బ్రేక్ అవుతుంది, అవునా కదా. దాని అర్థం ఏంటి, లోలో మనకి వాల్యూ ఉంటుంది, అవుటర్ వాల్యూ ఉంటుంది, ఈ లూప్ బ్రేక్ చేయడానికి ఉంటుంది. అదే వాల్యూ మనం అంటే లైక్ ఈ ఇండెక్స్ అనమాట, అదే వాల్యూ ఈ ఫైనల్ ఇండెక్స్, సింపుల్గా మనం లో రిటర్న్ చేస్తే సరిపోద్ది. ఓకే, సో చెకింగ్ అంతా అయిపోయి ఎలిమెంట్ లేదనుకో, ఖచ్చితంగా ఎలిమెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఈ లో అనేది బ్రేక్ అవుతుంది. ఎందుకు బ్రేక్ అవుతుంది, అట్లీస్ట్ మనకి ఏంటంటే హై అన్న తగ్గుతుంది, లో అన్న పెరిగిపోద్ది అనమాట. పెరిగిపోయిన తర్వాత ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ కండిషన్ బ్రేక్ అవుతుంది. ఎలా బ్రేక్ అవుతుంది, ఇందులో ఉన్న వాల్యూ చెక్ చేసుకునే కదా. సో లోలో ఏముంటుంది, ఈ ఇండెక్స్ వస్తుంది, 4 అనేది ఇందులో ఉంటుంది. ఇక్కడ 4 రాగానే ఇక్కడ మనకి ఈ లూప్ అనేది బ్రేక్ అవుతుంది అనమాట. ఓకే, సో అప్పుడు మనం డైరెక్ట్ లోనే రిటర్న్ చేయొచ్చు, ప్రతి క్వశ్చన్కి అలాగ అవుతుంది. ఒకసారి రన్ చేస్తున్నాను, చాలా ఈజీ లాజిక్ అనమాట. డైరెక్ట్ మనం బైనరీ సెర్చ్ యాజ్ ఈజ్ ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఏది కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, సో ఇది ఈ 2 అప్రోచెస్, 4 కనిపిస్తాయి, బట్ వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదు, మళ్ళీ చేయాల్సి వచ్చింది. సో ఐ హోప్ మీకు చాలా క్లియర్గా ఉంది అనుకుంటున్నాను. ఎక్కడైనా చిన్న డౌట్ ఉన్నా సరే ఒక్కసారి వీడియోని రిపీట్ చేసి మళ్ళీ చూడండి. అండ్ వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకుండా, అసలు లైక్స్ అయితే చేయట్లేదు. సో మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అట్లీస్ట్ ఒక 25 to 50 లైక్స్ అయితే చేస్తూ ఉండండి. ఆల్సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తుండండి గైస్. ఎవరైనా డిఎస్ఏ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుంది. సో ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ మళ్ళీ రేపు అయితే మేము ఉందంట. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.